Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 June 28 Saturday early morning 5:30 AM కి MLC మ్యాచ్ నంబర్ 18th గ్రాండ్ ప్రేర్ స్టేడియం డల్లాస్ లో సియాటిల్ వర్కర్స్ వర్సెస్ ఎంఐ న్యూయార్క్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో 9th మ్యాచ్ లో తలపడ్డాయి. అప్పుడు ఈ టూ టీమ్స్ మధ్య పోరాపోరి మ్యాచ్ అయితే జరిగింది. బట్ బ్యాడ్ లక్, సియాటిల్ వర్కర్స్ టీమ్ లాస్ అయ్యారు. ఆ మ్యాచ్ ఆక్లాండ్ లో జరిగింది అండ్ ఈ రోజు మ్యాచ్ అయితే గ్రాండ్ ప్రేర్ స్టేడియం లో జరగబోతుంది. సో సియాటిల్ వర్కర్స్ టీమ్ కి ఈ రోజు ఈ ఎంఐ న్యూయార్క్ టీమ్ మీద రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో కంపల్సరీగా ఈ రోజు డిఫరెంట్ స్ట్రాటజీస్ తో అండ్ ప్లాన్స్ తో వస్తారు. సో ఈ రోజు మ్యాచ్ కూడా హోరాహోరీ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఎవరు కూడా మిస్ కావద్దు. ఇక సియాటిల్ వర్కర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ కూడా బ్యాక్ టు బ్యాక్ లాస్ అవుతూనే వస్తున్నారు. సో దాని వల్ల పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ మీద లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సియాటిల్ వర్కర్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి కోయజీ నుంచి 3 వికెట్స్, హర్మిత్ సింగ్ నుంచి 3 వికెట్స్ అండ్ కెమెరాన్ గ్రీన్ నుంచి 1 వికెట్, ఇలా వీళ్ళ నుంచి మంచి బౌలింగ్ అటాక్ అయితే ఆ మ్యాచ్ లో చూసాం. సో దాని వలన శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టీం 177 టార్గెట్ మాత్రమే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ సియాటిల్ వర్కర్స్ టీం జహంగీర్ నుంచి 22 బాల్స్ కి 40 రన్స్ అండ్ హెట్మేర్ నుంచి 16 బాల్స్ కి 30 రన్స్, ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ అయితే వచ్చాయి. బట్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా చాలా ఘోర విఫలం అయితే ఆ మ్యాచ్ లో అయ్యారు. సో దాని వలన 18.2 అవర్స్ కి ఆల్అౌట్ అయ్యి 144 స్కోర్ ని చేశారు. 32 రన్స్ తేడాతో యూనికార్న్స్ టీం మీద ఈ సియాటిల్ వర్కర్స్ టీం లాస్ అయ్యారు. వీళ్ళే 100% గెలవాల్సిన మ్యాచ్ అయితే వీళ్ళ బ్యాటింగ్ వలన ఆ మ్యాచ్ లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే చాలా ఎక్సలెంట్ గా బాగానే ఉంది. వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లోనే కొన్ని స్ట్రగల్స్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ రోజు మ్యాచ్ లో కంపల్సరీగా వీళ్ళ స్క్వాడ్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ సియాటిల్ వర్కర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే డేవిడ్ వార్నర్, కైల్ మేయర్స్ అండ్ హెట్మేర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే కోయజీ అండ్ కెమెరాన్ గన్నన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సియాటిల్ వర్కర్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు అంత ఫామ్ లో అయితే లేరు. సో దాని వలన బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్ని కూడా లాస్ అయితూనే వస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ చేస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ అన్నింటిలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. బట్ వీళ్ళ బ్యాటింగ్ వల్లనే వీళ్ళు ఇప్పటి వరకు లాస్ అవుతూ వస్తున్నారు. సో 100% ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వాడ్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం. ఇక ఈ ఎంఐ న్యూయార్క్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టీం మీద లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ న్యూయార్క్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన యూనికార్న్స్ టీం 247 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ న్యూయార్క్ బ్యాటర్స్ డీకాక్ నుంచి 46 బాల్స్ కి 70 రన్స్, మోనాన్ పటేల్ నుంచి 33 బాల్స్ కి 60 రన్స్ అండ్ పోలార్డ్ నుంచి 16 బాల్స్ కి 34 రన్స్, ఇలా వీళ్ళ నుంచి ఈ రన్స్ వచ్చినప్పటికీ వీళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం వలన ఈ మ్యాచ్ అయితే 47 రన్స్ తేడాతో ఎంఐ న్యూయార్క్ టీం లాస్ అయ్యారు. సో మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ రాకుండా ఈ రోజు మ్యాచ్ లో జాగ్రత్త పడతారు. వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ యూనిట్ అయితే ఎక్సలెంట్ గా బాగానే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. బట్ వీళ్ళు మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ నుంచి అనుకున్నంత రన్స్ అయితే రావడం లేదు. సో దాని వలన రీసెంట్ మ్యాచెస్ లాస్ అయితేనే వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో కూడా చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ చేస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ ఎంఐ న్యూయార్క్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మోనాన్ పటేల్ అండ్ డీకాక్ అండ్ పోలార్డ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ అండ్ కెంజిగే నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఎంఐ న్యూయార్క్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా
మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వీక్ గా అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో చేంజ్ చేసుకుని వస్తారు. సో వీళ్ళ బౌలింగ్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే గ్రాండ్ ప్రేర్ స్టేడియం డల్లాస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 174 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 152 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే బ్యాటింగ్ కి అండ్ బౌలింగ్ కి పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. అండ్ ఇదే వెన్యూలో ఇక్కడ జరిగిన లాస్ట్ మ్యాచ్ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ 214 రన్స్ టార్గెట్ ని సెట్ చేస్తే ఆ టార్గెట్ ని వాషింగ్టన్ ఫ్రీడమ్ చేజింగ్ చేసి గెలిచారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు టాస్ విన్ అయినా ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఫస్ట్ చేజింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఎంఐ న్యూయార్క్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఎంఐ న్యూయార్క్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.